ఈరోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ మీకోసం తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి ఇండియన్ నేవీ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జాయిన్ ఇండియన్ నేవీ .gov.in. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఫర్ బ్యాచ్ 2027 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దాని రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. దీని ద్వారా చాలా పోస్టులు భర్తీ చేస్తుంది. వివిధ బ్రాంచెస్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నింటికి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అఫీషియల్గా ద ఇండియన్ నేవీ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో అప్లికేషన్ 25th June 2026 నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 27th July 2026. ఆ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ కండిషన్స్. మీరు కనుక ఈ స్పెసిఫిక్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, హైడ్రో ఆర్ జిఎస్ఎక్స్లో అప్లై చేయాలనుకుంటే బీఈ బీటెక్ విత్ 60% క్వాలిఫై అయి ఉండాలి. 90 వేకెన్సీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 2nd July 2002 నుండి 2008 మధ్య, 1st Jan 2008 మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఉండాలి. నెక్స్ట్ పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ స్పెసిఫిక్ పోస్ట్లకు కనుక మీరు అప్లై చేయాలనుకుంటే బీఈ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు 10th ఇంటర్ కూడా 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేటప్పటికి పైలట్కి 25, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్కి 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నింటికి బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఎలిజిబుల్గా ఉన్నాయి. సో 3 వేకెన్సీస్ స్పెసిఫిక్గా ఉమెన్కి ఉంటాయని మెన్షన్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ లాజిస్టిక్స్. మీరు బీఈ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా ఎంబీఏ ఇన్ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ బీకామ్ ఆర్ బీఎస్సీ ఐటీ వీటిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది. అలాంగ్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ చేస్తున్నా సరిపోతుంది. ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ వాళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఎలిజిబులే అని చెప్తుంది. వేకెన్సీస్ వచ్చేటప్పటికి 10 ఉన్నాయి. మెన్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. మ్యాక్సిమం 2 ఉమెన్కి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు, 2nd July 2002 to 1st Jan 2008 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ నేవల్. సో ఇక్కడ చూడొచ్చు, లాజిస్టిక్స్, నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్. దీనిలో కూడా మీరు ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. సో 14 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉన్న ఏ ఒక్కరైనా అప్లై చేసుకోవచ్చు. దీనిలో మొత్తం చూడొచ్చు, ఇక్కడ 5, ఇక్కడ 8, మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ బ్రాంచ్, జనరల్ సర్వీస్, జిఎస్, దీనికి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 60% మార్క్స్ బీఈ బీటెక్ ఏదైనా పాస్ అయి ఉండొచ్చు. 24 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. 2nd July 2002, 1st Jan 2008 వరకు ఎలిజిబుల్. సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్. సో దీనికి కూడా సేమ్, కాకపోతే దీనికి ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. సో సేమ్ యాజ్ సీరియల్ నెంబర్ 8 అంటే పైన సీరియల్ నెంబర్ 8 దగ్గర ఉన్న క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్పెసిఫిక్ రోల్కి కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్. దీని క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. వేకెన్సీస్ 32 ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. నెక్స్ట్ మెరైన్ టెక్ ఎలక్ట్రికల్. సో దీనికి కూడా ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. వేకెన్సీస్ వచ్చేటప్పటికి 8 ఉన్నాయి. ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్. నేవల్ కన్స్ట్రక్టర్. దీనికి కూడా ఈ కింద సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రానికల్, సో ఏరోస్పేస్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తారు. 18 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేయడం అనేది
డైరెక్ట్గా మీరు జాయిన్ ఇండియన్ నేవీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అయిపోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు, ఎగ్జామ్ కూడా ఏమీ ఉండదు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా జాయిన్ ఇండియన్ నేవీ అని సెర్చ్ చేస్తే ఇలా ఒక వెబ్సైట్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. సో ఇలా ఒక పేజ్ ఓపెన్. ఇక్కడ మీరు మీ స్టేట్, మీకు ఇచ్చిన ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్మిట్ చేసిన ఐడి ఒక నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ అన్నీ అడుగు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసేయగానే మీరు లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇలా ఒక పేజ్ ఉంటుంది. మీ స్టేట్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్టర్ ఈమెయిల్, పాస్వర్డ్, దాంతోపాటు క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో మీరు చూసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యూజర్ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడ మీ డాక్యుమెంట్స్ ఏమన్నా సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఓపెన్, ఇక్కడ మీరు చూస్తే నోటిఫికేషన్స్ అన్నీ కనపడతాయి. వాటికి అప్లై చేయడానికి ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే అప్లై చేసేయచ్చు. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తాను. జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీ, దాంతోపాటు ఎగ్జామ్ కూడా ఏమీ కండక్ట్ చేయరు. ఫర్దర్ ప్రాసెస్ రిలేటెడ్ మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.